అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు నాకు ఇచ్చిన ఈ మాట, మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి అని సిలువలో యేసు ప్రభు వారు పలికిన ఇది ఒక అద్భుతమైన మాట అండి. చాలా గొప్ప మాట ఇది. ప్రభువారు సిలువలో పలికారు. ఇంకా ఆయన బాప్తిసం తీసుకొని సువార్త ప్రకటించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏ ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా పల్లెలు, పట్టణాలు, గ్రామాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఎన్నో మాటలు చెప్పాడు ఈ లోకానికి. కానీ ప్రత్యేకంగా ఈ 7 మాటలు, ఆయన చేసిన పరిచర్య అంతటికీ ఈ 7 మాటలు చాలా విలువైనవి. కనుక ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడి వాక్యం అనగానే చాలా విలువ ఇవ్వాలి. వాక్యం చెప్తున్న సమయంలో శ్రద్ధగా వినాలి, హృదయాన్ని శుద్ధి చేసుకొని వినాలి. అది దేవుడికి చాలా ఇష్టం. దేవుడికి ఇష్టమైన కార్యక్రమం మనుషులు చేస్తున్నారు. అది ఏంటి అంటే, వాక్యం చెప్పబడుతున్నప్పుడు హృదయం శుద్ధిగా ఉంచుకోవాలి. లేకపోతే మనం అనుకుంటాం, ఎక్కడి నుంచో ప్రయాణాలు చేసి వచ్చాం చాలా దూరం నుంచి, మరి ఆదివారం మందిరానికి వెళ్ళాలి, సువార్త సభ జరుగుతుంది వెళ్ళాలి, ఈరోజు ఇక్కడ వినాలి, వచ్చాం కదా. వచ్చిన ప్రతిసారి మరి నేను ఖచ్చితంగా దేవుడి మాటని తీసుకుంటున్నానా, దేవుడు నాతో మాట్లాడా? మనం అనుకుంటాం, మందిరానికి వచ్చేమో అయిపోయింది, ఇంకా విన్నాను కదా అనుకుంటాం. మరి దేవుడు నీ హృదయంలో ఆ మాటలు నింపాడా, నీతో మాట్లాడా? ఒక మాట చూసుకొని ముందుకెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరదు. చాలా జాగ్రత్తగా విన్నారా ఈ మాట? బాలుడైన సమూయేలు, ఏలీ అంటే యాజకుడుగా ఆ ఏలీ ఉన్నప్పుడు అక్కడ ఈ బాలుడుగా ఉండి ఈయన పరిచర్య నేర్చుకుంటున్నాడు. ఆ టైంలో యెహోవా వాక్కు అరుదైపోయింది. దేవుడి మాట ఏమైందంట అక్కడ? అరుదు అంటే దొరకట్లేదు, మాట వినపడట్లేదు. ఏలీతో మాట్లాడాలని దేవుడు అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఏలీ కుమారులు చేసిన ఒక పాపాలను బట్టి దేవుడు మాట్లాడాలనుకోవట్లేదు. 4వ వచనం చదవండి. 4వ వచనం. యెహోవా సమూయేలు అని పిలిచెను. అతము చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానను. అతను నేను పిలవలేదు, పోయి పడుకోమని చెప్పాను. చాలమ్మా. ఈ సందర్భం అంతా మనకు తెలుసు. 3 సార్లు సమూయేలుని దేవుడు పిలుస్తాడు. 3 సార్లు పిలుస్తాడు. ఏలీ దగ్గరకు వస్తూ ఉంటాడు. పిలిచారు కదండి, ఏంటి చెప్పండి అంటే, చిన్నపిల్లడు కలవరిస్తాడేమో, వెళ్ళి పడుకోనాయనా అని ఈయన అంటాడు. కానీ 3వసారి పిలిచినప్పుడు ఏలీకి అర్థమైపోయింది, ఇక్కడ పిలుస్తున్నారు అంటే దేవుడే పిలుస్తున్నాడు. కనుక ఇప్పుడు ఈసారి ఎవరన్నా నేను పిలిస్తే 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకోండి, తర్వాతకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అది అక్కడ 3వసారి పిలిచినప్పుడు, ఈసారి పిలిస్తే, అయ్యా నీ యొక్క దాసుడు రెడీగా ఉన్నాడు, చెప్పయ్యా ఆజ్ఞ ఏంటో అని నువ్వు అను అని ఏలీ ఈ బాలుడైన సమూయేలుకి చెప్పాడండి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఏంటి అంటే, వాక్యం జాగ్రత్తగా వినాలా లేదా? దేవుడి మాటను ఎలా పట్టుకోవాలి? జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు
ఒకే ప్లేస్లో ఉన్న ఏలి, ఒకే ప్లేస్లో ఉన్న సమూయేలు, ఒకరికి వినపడుతుంది దేవుడి మాట, ఒకరికి వినపడట్లేదు. ఒకరికి వినపడుతుంది, ఒకరికి వినపడట్లేదు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ అందరం కూర్చున్నాం, నేను మందిరానికి వచ్చాను, మరి ఎవరికి వినపడుతుంది దేవుడి మాట? ఒకరికి వినపడుతుంది. ఒకటే మందిరంలో ఉన్నారు ఇద్దరు. ఏలి అక్కడ పడుకొని ఉన్నాడు, అతను అంత దూరంలో ఉన్నాడు. ఒకరికి వినపడుతుంది, సమూయేలు అని పిలుస్తున్నాడు. సమూయేలునికి మాత్రమే వినపడుతుంది, ఏలికి వినపడట్లేదు. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మందిరానికి వస్తాం, దేవుడి మాట రిసీవ్ చేసుకో. కనుక ఖచ్చితంగా మాట వినాలని కోరుకుంటున్నాను. కనుక ఈ మాట చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో ఒకసారి చదివినట్టయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చాలమ్మా. ఆ గడియ నుంచి తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఓకే, ఇక్కడ యేసు ప్రభువారు సిలువలో ఉండి ఎందుకు యోహాను గారికి తల్లిని అప్పగించాలి? సందర్భమే మాట్లాడుకుందాం. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఒకరికి ఒకరిని సంబంధం కలిపేస్తున్నాడు, ఒకరిని ఒకరికి ఒప్పజెప్తున్నాడు. మరి మరియమ్మ గారికి కుటుంబం లేదా? మరియమ్మ గారికి కుటుంబం ఉందా లేదా? ఉంది. ఇంకా ఉన్నారు, సోదరులు ఉన్నారు, ఆమెకు పిల్లగాళ్ళు ఉన్నారు. అయితే మరి ఎందుకు యోహాను గారికి ఒప్పజెప్తున్నారు అంటే, యేసు ప్రభువారు 30 సంవత్సరాలు ఇంటి దగ్గర ఉండి కుటుంబ భారం అంతా చూసుకొని 30వ ఏట ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో 3.5 సంవత్సరాలు దేవుడి సువార్త పనిలోకి వెళ్ళిపోయారు. మరి తల్లికి ఆశ ఉంటుంది కదా, కుమారుడు ఎక్కడో పట్టణాలలో అక్కడక్కడ తిరుగుతూ దేవుడి పని చేస్తున్నాడు, మరి నేను చూడాలని తల్లికి ఆశ పుట్టింది. మరి తల్లికి ఆశ పుట్టి ఆయన కోసం ఈ సహోదరులను సిద్ధం చేసి, అన్నని చూసొద్దాం అని చెప్పి వీళ్ళని ప్రేరేపించింది. సరే పద అని చెప్పి ప్రయాణం కట్టారండి. ఎక్కడని ఎతకాలి యేసుప్రభు వారిని? ఉత్తరాలా, ఫోన్లా, ఏమున్నాయి? 30 సంవత్సరాల క్రితం అయ్యగారు వాళ్ళు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మందిరమే ఉంది, ఇక్కడ పక్కన ఏమి లేవుగా. మరి 2025 సంవత్సరాల క్రితం ఏ మార్గం ఉంది, ఏమున్నాయి, ఎలా ప్రయాణం చేసింది? ఇంటి దగ్గర నుంచి ఎక్కడ ఉన్నాడని ప్రయాణం కట్టింది ఆ తల్లి. వచ్చింది ప్రయాణం చేసుకుంటూ ఎత్తుక్కుంటూ వచ్చింది యేసుప్రభు వారి కోసం వచ్చింది. ఒకసారి ఆ మాట చూద్దాం, ఆయన ఏమంటుండో వచ్చిన తర్వాత. మత్తయి సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. అమ్మ మైక్ తీసుకొని చదవరా కొద్దిగా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిల్చున్నారని ఆయనతో చెప్పెను. అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులు అని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరు తల్లి అనేను. చాలమ్మా, అర్థమైంది కండి సందర్భం? అర్థమైంది కదా. తల్లేమో కుమారుని చూడాలని ప్రయాణం కట్టింది, తమ్ముళ్ళని బతివిలాడుకొని మరీ తీసుకొని వచ్చింది. రూట్ లేదు, అడ్రస్ తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఏ పల్లెలో ఉన్నాడో తెలియదు. ఎంత బాధపడి ప్రయాణం చేసిందో చూడండి. అంతగా ప్రయాణం చేసి వచ్చిన తల్లితో ఆయన బోధిస్తుంటే, ఆయన ప్రకటిస్తుంటే, ఈరోజు వాక్యం ఇక్కడ వినపడుతున్నప్పుడు, అయ్యగారు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఎక్కడన్నా దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు నీకు ఫోన్ వస్తే వెళ్ళిపోతావు. నీకు ఇక్కడే కూర్చుంటాం, ఎక్కడో ఉంటాం. ఇందాక ఏలీలాగా
దేవుడి వాక్యం వినాలంటే హృదయం శుద్ధి చేసుకోవాలి. బిందె నిండా నీళ్ళున్న తర్వాత పట్టలేం, ఎంటీగా ఉండాలి హృదయం. ఇక్కడ ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఇగో వాక్యాన్ని వింటున్నారు వీరందరూ, వీరే నా తల్లి, వీరే నా సహోదరులు అన్నాడండి. అన్నాడా లేదా? ఏమన్నాడు అక్కడ? ఎవరైతే దేవుడి పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేస్తారో, ఎవరైతే వాక్యం శ్రద్ధగా వింటారో, అంత గర్భాన మోసిన తల్లి ఎన్నో బాధలు పడ్డది, మా అమ్మ ఎలాగొచ్చిందో అని ఆయనకి చింత లేదు. శరీర సంబంధం గురించి మాట్లాడట్లేదు ఆయన. అయ్యగారు ముందుగా మాట్లాడిన మాట చాలా ప్రేరేపించింది నన్ను. శరీర సంబంధమైన విషయం గురించి మాట్లాడట్లేదు, ఆత్మీయ సంబంధం గురించి మాత్రమే మాట్లాడుతుండు. దానికోసమే పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఏమంటున్నాడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు. మరి ఇలాగా అన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందండి తల్లికి. వెంటనే సోదరులు ఏమంటున్నారు, చూసావా నేను అప్పటికే చెప్పానా, ఏం మాట్లాడుతాడో తెలియదు, ఆయన ఎలా మాట్లాడతాడో అంటే ఈ లోకానికి క్రైస్తవుడి మాట కూడా అలాగే ఉంది, అర్థం కావట్లేదు. మనం చెప్పేయన్నీ మనకు పరలోకం ఉంది, మనం చనిపోతే లోకం ఏమంటది, మరణించారు అంటది. క్రైస్తవుడు ఏమంటాడు, నిద్రిస్తున్నాడు, ప్రభునందు నిద్రించేవారు ధన్యులు. నిద్రిస్తున్నారు అంటారు. అంటే మనమేమో నిద్రిస్తున్నాం అంటాం, వాళ్ళేమో మరణించారంటారు. వారికి మనకి తేడా అదే. అంటే ఈ లోకానికి క్రైస్తవుని మాట అర్థం కావు, ప్రభు మాటలు కుటుంబంలో కూడా అర్థం కాలేదు. కనుక వాళ్ళు వెంటనే ఆ తల్లిని తీసుకొని వెళ్ళిపోతారు. మరొక సందర్భంలో మరొక మాట, యేసు ప్రభు వారే ఇంటికి వెళ్తే ఏమన్నారో ఒక మాట చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదేకి వెళ్ళుము. చాలమ్మ అంటే యేసు ప్రభు వారు ఇంటికి వచ్చారు చూసిపోదామని. మాకు అవసరం లేదు, నీ క్రియలు ఏమన్నా ఉంటే పోయి మీ శిష్యులకు చేసుకో, ఎందుకు వచ్చినావు ఇంటికి, వెళ్ళిపో. మేము ప్రయాణం కట్టి వస్తే ఎవరు నా తల్లి అంటవా, ఎవరు సహోదరులు అంటవా, వారికే చెప్పుకోపో అన్నారండి. ఇంకో మాట చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. ఆయన ఇంటివారు ఈ సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి, ఆయన మతి చెలి ఉందని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. చాలమ్మా, ఆయన ఏమంటున్నారండి వీరు, పిచ్చోడు. మతి చెల్లించిందంటే, మతి చెల్లించింది అంటే పిచ్చివాడు అంటున్నారు. క్రైస్తవుడి మాటలు ఈ భూమి మీద ఉన్న వాటి కోసం మాట్లాడు, పైన వాటినే వెతుకుతాడు, వాటినే ఆలోచిస్తాడు. అందుకే సోదరులకు అర్థం కావట్లేదు, ఆయన భావం అర్థం కావట్లేదు, ఆ విషయాలు అర్థం కావట్లేదు. వెంటనే పిచ్చోడు, మతి చెల్లించింది అనే మాటలు మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి మాటలు మాట్లాడిన సహోదరులు వచ్చినప్పుడు ప్రభువారు మాట్లాడిన మాటలు ఇవన్నీ ప్రభు సిలువలో ఉండి ఆలోచన చేస్తున్నాడు. అమ్మ ఒంటరిగా వచ్చింది. ఇప్పుడు సహోదరులు వచ్చారా? ఇప్పుడు అమ్మ ఎలా వచ్చింది? ఒంటరిగా వచ్చింది. నా అమ్మని ఒంటరిగా విడిచిపెట్టకూడదు. ప్రభు దగ్గరికి ఈరోజు మనమందరం వచ్చే ముందు ఎలా వచ్చామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పాపినయ్యా, పరిస్థితి బాగాలేదయ్యా, నీకోసం బ్రతుకుతానయ్యా, నన్ను అమ్మ, అక్క, చెల్లె, తమ్ముడు, కుటుంబం, బంధాలు అవన్నీ ఏడిపించిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తేనే ప్రశాంతత ఉంటుందని వచ్చాం. నిజంగా ప్రభు కోసం ఎప్పుడైతే ప్రయాణం కడతామో, ప్రభు కోసం ఎప్పుడైతే తల్లి ఆ సోదరులను విడిచి కూడా శరీర సంబంధంగా ఇక్కడికి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చిందో, ఒంటరిగా ఉన్న తల్లిని చూశాడు. అమ్మ వెమ్మటి ఎవ్వరూ రాలేదు కనుక అమ్మని ఒంటరిగా విడిచిపెట్టకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మని ఒంటరిగా విడిచిపెట్టకూడదు. ఏం చేయాలి? తాను ప్రేమించిన తన శిష్యుడు ఎలాంటి వాడైనా, యేసు ప్రభు వారే ప్రేమిస్తున్నాడంట. మనం అంటాం ప్రేమిస్తున్నాం. మనం ఎలా అంటాం? మేము ప్రేమిస్తున్నామండి దేవుణ్ణి అంటాం. ఎలాగా మాట్లాడతామంటే, ఒక మాట చూద్దాం. ఒక మాట చూస్తే ఆ మాట చెప్తా. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం.
యోహాను మొదటి పత్రిక 3:18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. చాలమ్మ. మనం ఎలా ప్రేమించాలంట? మాటతోనూ నాలుకతోనూ కాక. ఇది మీకు అర్థం కాదు. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ, క్రియ అంటే పని, సత్యం అంటే వాక్యం, వాక్యానుసారమైన పని. అలా చేస్తే అది ప్రేమ అంటున్నాడు దేవుడు. మరి మాటతో నాలుకతో చేసేది ఏంటి? ఒకసారి చూద్దాం. మాటతో నాలుకతో అంటే ఏంటంటే, ఒక అక్క వచ్చింది, ఇక్కడ నిలబడ్డది, పాట పాడుతుంది. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. చాలు. అక్కడ దాకా ఆగితే అక్క చాలా బాగా పాడింది అనుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి కూడా చెల్లించలేను అన్నది అక్కడ బాగుంది. చెల్లించలేనయ్యా అంటే బాగుండేదేమో. వెంటనే మళ్ళా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. ఇప్పుడేమన్నది? వేలాది నదులంతా విస్తార తైలం అంటే మన ఏరు వస్తే ఎలా వస్తుందో తెలుసుకో మనకి. ఇది ఒక ఏరే, ఇలాంటి ఎన్నో పొయ్యి నదిలో పడతాయి. ఆ నది ఎంత పెద్దగా ఉంటుందో ఊహించుకోండి. వేలాది నదులంట, విస్తార తైలం అంట. ఇది మాటతో నాలికతో పలికే మాటే. క్రియతో సత్యంతో చేసేది ఏంటో తెలుసా? దేవుడు అడుగుతున్నాడు, వేలాది నదులంతా విస్తార తైలం నాకు వద్దు బిడ్డ. అయ్యగారు మీటింగ్ ఏర్పాటు చేశారు, వచ్చేటప్పుడు ఒక 5 లీటర్ల మంచినూనె అందే, 5 లీటర్లే. ఇది క్రియతో సత్యంతో. ప్రేమిస్తాం అంటాం, కానీ ప్రభువు ప్రేమించాడు, నేర్పించాడు. ఒక వ్యభిచారంతో పడ్డబడ్డ స్త్రీని ఏమని పిలుస్తాడు? అమ్మ అంటాడు. ఒక సమరేశ్రీ బాయికాడు ఉంది, ఆమె ఎంతోమంది భర్తలు, ఆమె ఏమని పిలిచాడు? అమ్మ అంటాడు. ఆయన ఎవరినైనా అమ్మ అంటాడు. ఈరోజు సంఘంలోకి వచ్చాం మనం కూడా, ఎవరినైనా అమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఇంతేనా? ఈ బంధం కోసమే ప్రభు ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. సిలువలో ఒక బంధాన్ని కడతన్నాడు అక్కడ. ఇదిగో ఈ కుటుంబం నుంచి మా మీద నీకు ప్రేమ లేదు కదా, వెళ్తే ఈసారి రావద్దు, మేము వస్తే ఎవరు మా తమ్ముళ్ళు అన్నాడు. వెళ్తావా? నువ్వు ఒక్కదాన్ని వెళ్ళు, మేము రాము అంటే అమ్మ ఒంటరిగా వచ్చింది. ఒంటరిగా వచ్చిన అమ్మని చూశాడు, అర్థం చేసుకున్నాడు. ఆత్మీయ సంబంధించిన కుమారుణ్ణి, వాక్యం తెలిసిన కుమారుణ్ణి యోహాను గారిని జతపరిచాడు. ఈరోజు ఎక్కడెక్కడో అమ్మలకి, అన్నలకి, తమ్ముళ్ళకి కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఉంటే ఎక్కడికి వచ్చామండి? ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చాం, దేవుడి దగ్గరికి వచ్చాం. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, చూస్తాడు. ఒకరోజు మనకి చెప్తున్నాడు దేవుడు, ఏమంటున్నాడంటే, నా నిమిత్తము ఒక్కరిని నువ్వు పోగొట్టుకుంటే నీకు ఎంతమందిని దయచేస్తాడు. ఒకరోజు అయ్యగారు ఉన్నారు అనుకోండి, అయ్యగారు ఆ రోజు కుటుంబంలో అమ్మని, అన్నల్ని, తమ్ముల్ని వదిలిపెట్టుకోకపోతే ఈరోజు ఎంతమంది అమ్మలు దొరికేవారా? ఇంతమంది సహోదరులు దొరికేవారా? అక్కడే ఆగిపోయి ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నా నిమిత్తము నువ్వు పోగొట్టుకుంటే నీకు నేను 100 రెట్లు పాలింపజేస్తాను. చూద్దాం ఆ మాట. మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. అమ్మా, అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవారు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను ఎన్ని రెట్లు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలా ఈరోజు సువార్త పని ఉంది అంటే
భర్త ఏమంటాడో, భార్య ఏమంటారో, పిల్లలు ఏమంటారో, తల్లిదండ్రులు ఏమంటారో అని ఆగిపోతున్నారా? ఆగిపోతే అయ్యగారు అలాగే ఉండేవారు. కానీ ఆగలేదు కాబట్టే ఇగో ఇంతమంది అమ్మలు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు ఉన్నారు ఇక్కడ. ఇది స్వార్థ పని. ఇది నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము. ఎప్పుడైతే నువ్వు ప్రయాణం కట్టావో నీకు ఆత్మీయ బిడ్డలు దొరుకుతారు. చిన్న బాగలేదు, ఒంట్లో బాగలేదు, ఎంతమంది ప్రార్థన చేస్తారు? కొద్దిగా ఏదో జ్వరంగా ఉంది అయ్యగారికి, అమ్మ ఒక్కతే ఉంటే అమ్మాయి చూసుకుంటుంది. కానీ ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ప్రార్థన చేయరా? ఆ బంధాన్ని కలపడానికి ఆయన ఆ రోజు అమ్మ వస్తే ఎవరు నా తల్లి అన్నాడు. ఈరోజు అమ్మ ప్రభువుని ఎత్తుక్కుంటూ వస్తే నేనున్నాను అంటున్నాడు. నేనున్నానమ్మా, ఇదిగో నేను ప్రేమించిన శిష్యుడు నేనే ప్రేమించానంటే అతను ఎంత పరిశుద్ధుడుగా ఉంటాడంటే అంత పరిశుద్ధంగా ఉంటాడు. కనుక ఇతను నీకు తోడుగా ఉంటే నీకు ఇబ్బంది లేదు. ఈ యోహాను గారు ఎలాంటోడో తెలుసా అండి? యోహాను సువార్త రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు, యోహాను మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక రాశాడు. ఎంత గొప్పవాడంటే చాలా అందరూ శిష్యులందరూ పారిపోయిన ఆ శిలువ దగ్గర అలాగే నిలబడి ఉన్నాడు. అందుకే అతన్ని చూసి అమ్మని ఇతనికైతే చాలా జాగ్రత్తగా ఆత్మీయత జీవితంలో పెంచుతాడని తల్లిని కుమారుడికి ఒప్పచెప్తున్నాడు, కుమారుడిని తల్లికి ఒప్పచెప్తున్నాడు. వారి కుటుంబం వేరు, వీరి కుటుంబం వేరు, మీ కుటుంబం వేరు, మన కుటుంబం వేరు, ఇక్కడ ఉన్నవారందరి కుటుంబం వేరు. కానీ ఇక్కడ ఉన్నవారందరం ఎవరి సంబంధం? క్రీస్తు సంబంధం. కనుక ఈ సంబంధాన్ని రక్త సంబంధంలో నుంచి ఆత్మీయ సంబంధంలోకి కలపడానికి ప్రభు ఆ శిలువలో అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, సంఘంలోకి రాగానే మీరు చూస్తే కుమారుడని పిలవచ్చు, నేను చూస్తే అమ్మ అని పిలవచ్చు. కనుక ఈ మాట్లాడదామని భావిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మా రాజా, మహోన్నతుడా, అయా నీ అమూల్యమైన మాటల చేత అయా మేము బలపడ్డామని నమ్ముచున్నాం తండ్రి. విన్న ప్రతి మాట మా హృదయంలో నింపుకొని ఆ ప్రకారమే బ్రతికి అనేకులకు మాదిరికరముగా మేము బ్రతుకుటకు కృప చూపి సహాయము చేయమని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.